హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసరికి ఒక బెస్ట్ స్టాక్ అయితే మీ ముందు ఉంచాను. సో, ఈ స్టాక్‌లో ప్రెజెంట్ షార్ట్ టర్మ్‌కి అయితే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చండి. లాంగ్ టర్మ్‌కి నేను ఎగ్జాక్ట్‌గా అనాలిసిస్ చేయలేదు. బట్ నా ఛానల్‌లో మీకు ఇప్పటి నుంచి ఓన్లీ షార్ట్ టర్మ్‌లో ఏ స్టాక్స్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేసి మనం ప్రాఫిట్ పొంది ఎగ్జిట్ అవ్వగలమో అటువంటి స్టాక్స్ మాత్రమే నేను రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొనొస్తాను. సో, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది బెస్ట్? లాంగ్ టర్మ్ అంటే మీరు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఎలా చేస్తుందో, ఆ కంపెనీకి ఎంత అప్పులుంది, ఆ కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఏం ఆర్&డి చేస్తుంది, అయన్నీ తెలుసుకోవాలి. చాలా అంటే చాలా ఉంటది ఇంకా తెలుసుకోవడానికి, రేషియోస్ అనేవన్నీ. బట్ ఇవన్నీ తెలుసుకున్నా కూడా ఎగ్జాక్ట్‌గా అది అయితుందంటే మనం చెప్పలేం. అది ప్రాబబిలిటీ. బట్ షార్ట్ టర్మ్ వచ్చేసరికి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని బట్టి అంటే సప్లై అండ్ డిమాండ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ టర్మ్. సో ప్రెజెంట్ సిట్యుయేషన్, ప్రెజెంట్ వాతావరణం, ప్రెజెంట్ సీజన్‌కి సంబంధించి ఏది బాగా డిమాండ్ చేస్తదో అటువంటి స్టాక్స్‌ను మాత్రం నేను రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. నేను తీసుకొచ్చిన స్టాక్స్‌లో జస్ట్ మీరు షార్ట్ టర్మ్‌కి లైక్ 1, 2 మంత్స్ హోల్డ్ చేస్తే, నేను చెప్పినప్పటి నుంచి 1, 2 మంత్ హోల్డ్ చేస్తే, మీ తర్వాత 1, 2 మంత్స్‌లోనే మీరు లైక్ మంచి ప్రాఫిట్ అనేది వచ్చేసి మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ప్రాఫిట్ రాగానే, కొంత ప్రాఫిట్ రాగానే. సో, అటువంటి స్టాక్స్ అయితే మీ ముందుకు తీసుకొనొస్తాను. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కంపెనీ గురించి మీకు చెప్తాను. ఈ కంపెనీ అంటే ఏంటి? వాట్ ఈస్ పిఐ ఇండస్ట్రీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి తెలుసుకోండి. సో, నేను చూసుకున్న పిఐ ఇండస్ట్రీస్ అంటే ఇదనేది మన దేశంలో వ్యవసాయానికి సంబంధించిన ఉంటాయి గదా! పురుగుల మందులు గానీ, వ్యవసాయానికి సంబంధించిన మందులు గానీ, పంట రక్షణకి సంబంధించిన మందులు గానీ, సో, టోటల్‌గా అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటి మందులన్నీ ఈ కంపెనీ అనేది తయారు చేస్తుంది. అండ్ మన ఇండియాలో ఉన్న రైతులందరికీ అమ్ముతుంది. సో, ఇది నేనెందుకు తీసుకొచ్చానంటే ఇప్పుడు రీజన్ కూడా చెప్తాను. ఎందుకు తీసుకొచ్చానో, ఇది పంటల సీజన్. నెక్స్ట్ ఇప్పుడు 1, 2 మంత్స్ ఇప్పుడు నెక్స్ట్ 1, 2 మంత్స్‌లో పంటలందరూ ఇప్పుడే స్టార్ట్ చేసేసారు కూడా ఆల్రెడీ. వర్షాలు పడతాయి. పంటలు కూడా స్టార్ట్ చేసేసారు. సో, వన్స్ పంటలు పండుతున్నప్పుడు అందరూ మందులైతే పక్కాగా కొంటూ ఉంటారు. సో, ఆ మందులు ఎక్కడి నుంచి కొంటారు? ఈ పిఐ ఇండస్ట్రీ చేసినటువంటి మందులు. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా డిమాండ్ అనేది ఎక్కువ ఉంటది. ఆల్రెడీ మన రైతులు తీసుకుంటారు ఈ ఇండస్ట్రీస్ నుంచి. సో, ఆటోమేటిక్‌గా ప్రాఫిట్ ఒస్తది. స్టాక్ అనేది ఆబ్వియస్‌లీ పైకెళ్తది. సో, అది 1, 2 మంత్స్ అనేది పక్కాగా ప్రాఫిట్‌లో ఈ పిఐ ఇండస్ట్రీ ఉంటది. నా అనాలిసిస్ ప్రకారం ఎవ్రీ జూన్, జులై, ఆగస్ట్ ఈ 2 మంత్స్‌లో ఈ ఇండస్ట్రీ అనేది మీన్స్ ప్రాఫిట్‌లోనే ఉన్నది. సో, అందుకని నా రిసర్చ్ ప్రకారం మీకు తీసుకొచ్చాను షార్ట్ టర్మ్‌కి. సో, దిస్ ఈజ్ పిఐ ఇండస్ట్రీస్ అంటే కంపెనీకి ఎలా డబ్బులొస్తున్నాయంటే నేను చెప్పాను గదా! ఈ పురుగుల మందులు గానీ, కలుపుల మందులు గానీ, ఫంగైసైడ్స్ గానీ, ఇవన్నీ లైక్ ప్లాంట్ న్యూట్రిల్ గానీ, బయాలజికల్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ ఈ కంపెనీనే మనకి తయారు చేసి రైతులకు అమ్ముతుంది. సో, ఈ సీఎస్ఎం అంటే లైక్ ఇక్కడ మీరు ఆహ్, ఈ దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే తెలుసుకోండి. ప్లస్ మీరు లేదంటే ఈ పీపీటీ అయినా చదువుకోండి. బట్ నేను చెప్పేదేంటంటే జస్ట్ మీకు ఈ ఈ కంపెనీ ఏం చేస్తుందో అది మీకు తెలియాలి. జస్ట్ ఈ కంపెనీ గురించి. ఈ కంపెనీ అనేది ఏమి ఉత్పత్తి చేస్తుంది, ఏం తయారు చేస్తుంది అనేది మీకు తెలియడం కోసం మీకు ఇవన్నీ జస్ట్ చూపిస్తున్నాను. బట్ మెయిన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నేను మీకు ఇన్వెస్ట్‌మెంట్ చేయమని సజెస్ట్ చేస్తాను ఈ స్టాక్‌లో. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అది మటుకు గుర్తుంచుకోండి. సో, ఈ కంపెనీ అయితే మన రీసెర్చ్ ఆర్&డీలో కూడా మంచిగా చాలామంది శాస్త్రవేత్తలున్నారు. పీహెచ్‌డీ చేసిన శాస్త్రవేత్తలున్నారు. అనేక పేటెంట్‌లున్నాయి. ఏఐ ఆధారిత పరిశోధనలు కూడా ఉన్నారు. సో, కస్టమర్‌లు ఎవరంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి రైతు అండ్ దట్ టూ మనకి కస్టమర్‌లు భారతదేశంలో రైతే కాకుండా వీళ్ళు ఆహ్, వేరే కంట్రీస్‌కి గూడా ఎక్స్‌పోర్ట్ చేస్తారు ఈ మందులు. సో, అది కూడా గ్లోబల్ అగ్రికల్చర్ కంపెనీస్ అండ్ వ్యవసాయ పంపిణీదారులు, అంతర్జాతీయ పరిశోధన సంస్థలు. సో, కంపెనీ యొక్క లాభాలొచ్చేసరికి స్ట్రాంగ్‌గా ఆర్&డి ఉందండి. గ్లోబల్ పార్ట్నర్‌షిప్ ఉందండి. హై ఎంట్రీ బ్యారియర్ బిజినెస్ ఉందండి. అండ్ చాలా ఎక్స్‌పోర్ట్ బిజినెసెస్ ఉన్నాయి. ఇవన్నీ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఆఫ్ దిస్ కంపెనీ. ఓకేనా? రిస్క్‌లో వచ్చేసరికి చైనా నుంచి తక్కువ ధరలో పోటీ. చైనాలో ఈ తక్కువ ధరలో ఉంటాయి. మనం ఇప్పుడు ఏదైతే కొనుక్కున్న ప్రొడక్టో ఆ ప్రొడక్ట్ అనేది చైనాలో తక్కువ ధరలో కొంటున్నాయి. సో, అదొక రిస్కు. బట్, బట్ నేను చెప్పేదేంటంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చెప్పా. షార్ట్ టర్మ్‌కి ఇది బెస్ట్ టైమ్ అండ్ టెక్నికల్‌గా కూడా మంచిగా ఉంది. ఆ టెక్నికల్‌గా కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఈ వీడియోలోనే. సో దట్ మీకు ఒక నమ్మకం వస్తుంది. ఓకేనా? బట్ మనం ఈ షార్ట్ టర్మ్‌లో చేసేటప్పుడు యాక్చువల్‌గా అయితే ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. టెక్నికల్‌గా చూసుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. బట్ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి. వాట్ ఈస్ ఈ కంపెనీ ఏం చేస్తుందో తెలియాలి. దానికోసం మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. ఓకేనా? సో, కంపెనీ భవిష్యత్తు ఏందంటే ఇది ఎనీవే ప్రపంచంలో ఆహార పదార్థాల పెరుగుదల,
అధిక దిగుమతి కోసం ఆధునిక క్రాప్ ప్రొటెక్షన్ ఉత్పత్తి, ఇండియా ప్లస్ చైనా తయారీ ఇవన్నీ ఉంటాయి. లైక్ ఫ్యూచర్‌లో మంచి టార్గెట్ లైక్ ఇవన్నీ యాక్చువల్‌గా మనం తెలుసుకుంది ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్ కండి. ఓకేనా. షార్ట్ టర్మ్‌కి మనం టెక్నికల్‌గా పోవాలి. సో, ఇది జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. సో, లాంగ్ టర్మ్‌కి అంటవా ఆహ్, నేను గ్యారంటీ ఇవ్వలేను. అండ్ ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా నేను ఇవ్వట్లేదు. నేను జస్ట్ నా అనాలిసిస్ మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అని చెప్తున్నాను కదా! అగైన్ అండ్ అగైన్ వై నా అనాలిసిస్ ప్రకారం మీకు చెప్తున్నాను. ఇది షార్ట్ టర్మ్‌కి అని. ఎందుకు చెప్తున్నాను? రీజన్ ఏంది అంటే అది టెక్నికల్‌గా చెప్తాను. సో, షార్ట్ టర్మ్‌కి అయితే మటుకు ఇంతవరకు. ఓకేనా. సో, షార్ట్ టర్మ్‌కి ఈ కంపెనీ ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నాను అంటే, సో, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే నేను పూర్తిగా చెప్పట్లేదు. జస్ట్ ఈ కంపెనీ గురించి అయితే మీకు ఇప్పటిదాకా చెప్పాను. సో, ఇప్పుడు మనం టెక్నికల్‌గా ఎళ్దాం. టెక్నికల్‌గా ఎళ్తే ఇప్పుడు టెక్నికల్‌గా మీకు చూపిస్తున్నాను చూడండి. సో, ఈ పిఐ ఇండస్ట్రీస్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనాలిసిస్ రీసెర్చ్ స్టార్ట్ చేసింది కరెక్ట్‌గా ఈ జులై మంత్ స్టార్టింగ్‌లో. సో, ఇప్పుడు గాని మీరు చూసుకుంటే ఈ జులై మంత్ స్టార్టింగ్ అంటే ఇదిగోండి కరెక్ట్‌గా ఈడ. సో, ఇక్కడ దట్ టూ ఇక్కడ మీరు డాటెడ్ లైన్‌తో చూసారు కదా! ఇది 52 వీక్స్ లో అండి. ఈ డాటెడ్‌ది. 52 వీక్స్ లో. మీరుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఇండికేటర్‌లోకెళ్ళిపోయి ఇక్కడ 52 వీక్స్ హై అండ్ లో అని కొడితే ఇక్కడ 52 వీక్స్ హై అండ్ లో అని కొట్టంగాల్నే ఇండికేటర్ ఇక్కడికొస్తది. అదిగో హై ఇది, లో ఇదని. సో, మీరు గనక ఈ పిఐ ఇండస్ట్రీ చూసుకుంటే ఈ జులై స్టార్టింగ్‌లోనే ఈ డాటెడ్ లైన్స్‌ని టచ్ అయింది. దట్ మీన్స్ 52 వీక్స్ లోని టచ్ అయింది. సో, దట్ టూ ప్లస్ ఎగ్జాక్ట్‌గా జులై మంత్‌లో టచ్ అయింది. జూలై, ఆగస్ట్ మంత్‌లో. దట్ మీన్స్ ఇది మంచి సపోర్ట్. ఇప్పుడు మీరు చూసుకుంటే కూడా ఓవరాల్‌గా ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది ఈ రేంజ్. ఈ రేంజ్‌లో మంచి సపోర్ట్ ఉంది. ప్లస్ ఇది కరెక్ట్‌గా ఈ కంపెనీకి డిమాండ్ ఉన్న సీజన్. రైనీ సీజన్. మీన్స్ పంటలు పండే సీజన్. సో, రైతులు ఈ కంపెనీ నుంచి మందులు కొనే సీజన్. సో, దట్స్ వై ఇక్కడ టచ్ అయ్యి కరెక్ట్‌గా దీన్ని సపోర్ట్‌గా తీసుకొని పైకెళ్ళిపోయింది. బట్ నేను చెప్తున్నాను కదా! ఏ స్టాక్ అయినా సరే మీకు ఫస్ట్ మన సపోర్ట్ దగ్గర టచ్ అయ్యి కొంచెం పైకెళ్ళిపోయి మళ్ళా రీబౌన్స్ అయితది. మళ్ళా కిందకొచ్చి రీబౌన్స్ అయితది చూడు. అప్పుడు మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు. దట్ ఈస్ ఖచ్చితంగా ఫ్యూచర్‌లో పైకెళ్తుందని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. 100కి 90% నమ్మొచ్చు. సో, ఇది గాని చూసుకుంటే ఇక్కడ 52 వీక్స్ లో టచ్ అయింది. పైకెళ్ళింది. మళ్ళా రీబౌన్స్ అవ్వడానికి ఇక్కడికొచ్చి మళ్ళా టచ్ అయ్యి పైకెళ్ళిపోయింది. సో, ఈ నెక్స్ట్ 1, 2 మంత్స్‌లో ఈ పిఐ ఇండస్ట్రీస్ అనేది పక్కాగా పైకైతే వెళ్తదని నా అనాలిసిస్ చెప్తుందండి. ఓకేనా. సో, ఎందుకంటే ఎనీవే మీరు చూసుకోండి. మనకి సప్లై, డిమాండ్ మీదే ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్. సో, ఇక్కడ డిమాండ్ అనేది ఇప్పుడు ఈ సీజన్‌లో ఈ పిఐ ఇండస్ట్రీకి ఉంది. సో, ఇదే కాకుండా ఈ భారతదేశంలో రైతులకి మందులందించేటువంటి కంపెనీస్ ఏదైనా చూసుకోండి. అవి ప్రెజెంట్ ఎక్కడున్నాయి? ఇది ఎక్కడుంది చూసుకోండి. ఇదైతే నేను నా అనాలిసిస్ ప్రకారం లాస్ట్ 20 ఇయర్స్‌లో ఎవ్రీ ఇయర్ జులై, ఆగస్ట్ ఈ 2 మంత్స్‌లోనే మంచిగా పైకి ఆహ్, మంచి ప్రాఫిట్‌లో ఉందని నా అనాలిసిస్ ప్రకారం తెలిసింది. సో, నేను చెప్పేదేందంటే, ఈ స్టాక్ అనేది ప్రెజెంటు ఈ ఆగస్ట్ మంతు 1, 2 ఇప్పటి నుంచి 1, 2 మంత్స్ మీరు హోల్డ్ చేస్తే పక్కాగా షార్ట్ టర్మ్‌లో ప్రాఫిట్‌లో అయితే ఉంటారు అని నా అనాలిసిస్ మీకు చెబుతుంది. మళ్ళా నేను చెప్తున్నాను ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. మీ అంతట మీరు మళ్ళా మీ సైడ్ నుంచి కొంచెం అనాలిసిస్ లేదా సంథింగ్ చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఓకేనా? సో, ఇదండి నా అనాలిసిసు. నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. ఆ కమెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ ఏదైనా వేరే స్టాక్ గురించి గానీ, ఏదైనా కాన్సెప్ట్ కావాలి అంటే, ఆ కాన్సెప్ట్ గురించి కూడా నేను చెప్తాను. మీరు కమెంట్ చేయండి అంతే. సో, ఇది ఓకేనా? ఫ్రెండ్స్. అండ్ మీరు గనక చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది చూసుకోండి. ఈ రెసిస్టెన్స్ సో, మీరు ఇప్పుడు ప్రెజెంట్ టార్గెట్టు గురించి ఆలోచించకుండా, జస్ట్ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఒక 10% గానీ, 20% గానీ ప్రాఫిట్‌లో రాంగాల్నే ఈ 1 మంత్, 2 మంత్స్ గ్యాప్‌లో ఎగ్జిట్ అయిపోండి. లేదా మీరింకా నమ్మకం ఉంది దీని గురించి అనుకోని మీ అనాలిసిస్ ప్రకారం కూడా మీకు నమ్మకం ఉందనుకుంటే రెసిస్టెన్స్ అనేవి ఇవి గుర్తుంచుకోండి. ఓకేనా? లేదంటే షార్ట్ టర్మ్ టార్గెట్స్ అనేవి ఇవి, లాంగ్ టర్మ్ టార్గెట్స్ అనేవి ఇవి నా అనాలిసిస్ ప్రకారం ఇవి నేను చూపించాను. సో, దీని ప్రకారమైన మీ ఇష్టం. మీకు ఓకే అనిపిస్తే మీరు ప్రొసీడ్ అవ్వండి. బట్ బట్ నేను చెప్పేదేంటంటే మీరు అనాలిసిస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. అంతేగాని జస్ట్ నేను చెప్పానని చెప్పేసి చెప్పొద్దు. ఎందుకంటే నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నాను. బట్ ఇన్వెస్ట్ చేసేది మీరు మీ డబ్బులతోటి. సో, మీ
అనాలిసిస్ కూడా ఉండాలి. వితౌట్ మీ అనాలిసిస్ మీరు ఎలా పడితే అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. బై.